మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీలో ఇది కెమికల్ ఈక్విలిబ్రియంలో కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. చాలా ఈజీ కూడా. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే యాసిడ్ బేస్ పేర్ అని పేర్లోనే ఉంది. ఒక యాసిడ్ ఉండాలి, ఒక బేస్ ఉండాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఒక ప్రోటాన్ ఉండాలి, అంతే సింపుల్. యాసిడ్ ఉండాలి, బేస్ ఉండాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఒకటే ఒక ప్రోటాన్ ఉండాలి. దాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం. అండ్ యాసిడ్ బేస్ పేర్ differ by a proton is called conjugate acid base pair. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే HCl plus water will give Cl minus plus H3O plus. చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఇది బ్రౌన్సైడ్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం కాబట్టి ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది ట్రాన్స్ఫర్? ఇక్కడ నుంచి ఇక్కడికి అయింది. అంటే ఇది ప్రోటాన్ డొనేట్ చేసింది, ప్రోటాన్ డోనార్ కాబట్టి దీన్ని బ్రౌన్స్టెడ్ యాసిడ్ అంటాం. అంటే యాసిడ్ అని రాద్దాం, బ్రౌన్స్టెడ్ యాసిడ్. ఇది యాక్సెప్ట్ చేసింది కాబట్టి ప్రోటాన్ యాక్సెప్టర్ ఏంటి? బేస్. దీన్ని బేస్ అని రాద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, యాసిడ్ నుంచి ఏదైతే వచ్చిందో సబ్స్టెన్స్ దాన్ని బేస్ అంటాం, కాంజుగేట్ బేస్ అంటాం, లేదంటే బేస్ అంటాం. అంటే ఇది ఒక బేస్ అంతే కదా. ఆల్రెడీ ఇక్కడ బేస్ ఉంది కదా, ఇది ఇంకో బేస్ అంటే బేస్ నెంబర్ 2, బేస్ 2. ఇది బేస్ 1, ఇది యాసిడ్ 1, ఇది యాసిడ్ 2. ఇప్పుడు చూడండి, మనం ఒక పేరు రాస్తాం ఇక్కడ, HCl అండ్ Cl మైనస్. ఇదేంటి? ఇది యాసిడ్ HCl, Cl మైనస్ ఏంటి? బేస్. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 1H ప్లస్. సో దిస్ ఈస్ వన్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. Conjugate acid base pair. Conjugate acid base pair. ఇంకోటి చూద్దాం, H2O H3O plus. H2O and H3O plus. H2O base, H3O plus acid. Acid is there, base is there. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 1 proton. సో కాబట్టి this is another conjugate acid base pair. Another conjugate acid base pair. Very very simple కదా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2. మీరు ఏదైనా ఒకటి రాసినా సరిపోతుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఇంకోటి చెప్తాను. ఈ డెఫినేషన్ కి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్, 4 మార్క్స్ సరిపోతుంది. సో నెక్స్ట్ H2O ప్లస్ NH3. H2O ప్లస్ NH3. ఇట్ విల్ బికమ్ OH మైనస్ ప్లస్ NH4 ప్లస్. సో ఇప్పుడు ఏది డొనేట్ చేసింది చూడండి, H2O OH అయిందంటే ఇది డొనేట్ చేసింది, ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇది యాసిడ్ 1. ఇది యాక్సెప్ట్ చేసింది కాబట్టి బేస్ 1. సో యాసిడ్ నుంచి H2O నుంచి OH మైనస్ వచ్చింది కదా, సో యాసిడ్ నుంచి వస్తే అది బేస్ అవుతుంది, కాంజుగేట్ బేస్. కాబట్టి ఇది బేస్. ఆల్రెడీ బేస్ ఉంది కాబట్టి ఇది బేస్ 2 అవుతుంది. ఇది యాసిడ్, ఆల్రెడీ యాసిడ్ ఉంది కాబట్టి ఇది యాసిడ్ 2 అవుతుంది. సో ఇప్పుడు H2O యాసిడ్ 1 అండ్ ఇది OH మైనస్ బేస్ 2. ఇది యాసిడ్, H2O యాసిడ్, OH మైనస్ బేస్. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఒక H ప్లస్. సో దిస్ ఈస్ వన్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. మీరు కూడా ఇలా రాయకండి, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అలాగే NH3 అండ్ NH4 ప్లస్. ఇది కూడా అనదర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. వెరీ వెరీ సింపుల్. యాసిడ్ బేస్ అయి ఉండాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఒక H ప్లస్ అయి ఉండాలి. దాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటాం. యాసిడ్ నుంచి వచ్చిన సబ్స్టెన్స్ ని బేస్ అంటాం, బేస్ నుంచి వచ్చిన సబ్స్టెన్స్ ని యాసిడ్ అంటాం. రెండింటి మధ్య డిఫరెన్స్ ఒక H ప్లస్ ఉంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఇక్కడ ఒక H ప్లస్ ఉంది, ఇక్కడ ఒక H ప్లస్ ఉంది. వెరీ సింపుల్. గాట్ ఇట్? థ్యాంక్ యూ.